ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు వచ్చేసి అగ్రికల్చర్ పర్పస్ అనమాట. ఇది మోనోబ్లాక్ మోటరు మీరైతే చూడొచ్చు. ఇది 3H హై స్పీడ్ మోటార్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సంబంధించి వీడియో ఏంటంటే, ఇప్పుడు దీనికి సంబంధించిన మోటార్ ఉంది కదా, మోటార్కి ఫుట్బాల్ పైపు, బ్లాక్ పైప్ అనమాట, HDP పైపు. ఇది మీరు చూడొచ్చు, ఇది పైపు. ఈ పైప్ని మనం కొన్ని వీడియోలు అయితే చేసిన, ఆయిల్ ఏ విధంగా ముంచి మనం HDP నెప్పల్స్ ఏ విధంగా ఎక్కిస్తాం అనేసి వీడియోస్ అయితే చేసిన. ఫ్రెండ్స్ మనకి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర అయితే ఆయిల్ అనేది హీట్ చేసి మనమైతే నెప్పళ్ళు అయితే ఎక్కించేది అనమాట. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు దగ్గర లేని చోట ఆయిల్ అనేది కట్టెలు పెట్టి మంట పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. కట్టెలు మండి ఆయిల్ వేడయ్యి మొత్తం ఆయిల్ అంతా హీట్ అయ్యి పైపులు ఎక్కియడానికి చాలా ప్రాసెస్ అనమాట. అయితే ఆ రెండు కూడా కొన్ని వీడియోస్ అయితే చేసిన, మనం ఏ విధంగా ఎక్కిస్తాం ట్రాన్స్ఫార్మర్ దగ్గర, అలానే కట్టెలతోటి ఆయిల్ వేడి చేసి ఏ విధంగా ఎక్కిస్తాం, ఎంత టైం పడుతుంది ఏంది అనేది కొన్ని వీడియోస్ అయితే చేసిన. ప్రజెంట్ ఈ వీడియోలు వచ్చేసి ఈ పైపుని ఆయిల్ తోటి కాకుండా ఈ HDP పైప్ని గ్రీజ్ తోటి మనం ఏ విధంగా ఎక్కిస్తాం అనేది నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తా. మనకి ఆయిల్ తోటి కాకుండా ఈ గ్రీజ్ తోటి HDP నెప్పల్స్ ఏ విధంగా ఎక్కియచ్చు, మొత్తం డీజిల్ తోటి కాల్చి పైప్ని ఏ విధంగా ఎక్కిస్తాం అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం దీన్ని ఏ విధంగా ఎక్కిస్తాం స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సగం లెక్క అయితే మనం పైప్ని అయితే కట్ చేసినాం. భూమిలో ఉన్న పైప్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఇది నెప్పలు, HDP నెప్పలు. ఇప్పుడు దీన్ని అయితే మనం ఈ డీజిల్ సహాయంతో ఈ నల్ల పైపుని మొత్తం కూడాను కాల్చి మనం ఈ HDP నెప్పలు అయితే దీనికైతే ఎక్కించాల్సి అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ అది ఎలానో ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆయిల్లో ముంచి ఎక్కియొచ్చు, కానీ ప్రజెంట్ అయితే మనం సింగిల్ ఫేస్ హీటర్ అనేది హీట్ చేద్దానికి ఆయిల్ తోటి, అది ట్రాన్స్ఫార్మర్ ఏమో దూరంగా ఉన్నది. అలానే ఇది పైపు కూడా ఆయిల్లో ముంచాలంటే పైకి లేవాల్సి ఉంటుంది అనమాట. పైపు మొత్తం తోమాల్సి ఉంటుంది. మీరు చూడొచ్చు భూమిలో అయితే ఉంది, దగ్గర దగ్గర ఒక 15 మీటర్ల దాకా భూమిలో ఉంది పైప్ అనేసి. అయితే ఈ మనం ఇది కట్ చేసేసి ఇక్కడ ఒక 2 ప్లాంజీలు అనేది పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఏటికి సంబంధించిన మోటారు. ఓకే, ఇప్పుడు ఈ భూమిలో ఉంది కదా, ఇక్కడ దాకా మనం కట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఒక ప్లాంజ్ అయితే మనం పెట్టడం అయితే జరుగుతుంది. దానికి ముందుగా గ్రీజ్ అయితే లోపల బయట మనం మొత్తం రాస్తున్నాం, మీరు చూడొచ్చు. ఇది ఎందుకంటే మనం హీట్ చేసినప్పుడు నెప్పలు ఎక్కించేటప్పుడు సింపుల్గా ఎక్కడం కోసం అనేసి గ్రీజు. ఎందుకంటే గ్రీజ్ తోటి అయితే తొందరగా జారిపోద్ది అనమాట, కప్లింగ్ కూడా మంచిగా ఎక్కుతుంది. ఇప్పుడు డీజిల్ అయితే మనం ఈ క్లాత్ మీద అయితే పోస్తున్నాం. డీజిల్ అయితే ఎక్కువసేపు అయితే మనకి మంట రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. ఒక మీరు చూడొచ్చు గుడ్డను కూడా మనం ఈ విధంగా ఒక స్క్రూ డ్రైవర్కి మొత్తం చుట్టి ఈ విధంగా మనం హీట్ అయితే చేద్దాం. ఆ డీజిల్ అయితే మనకి ఎక్కువసేపు అయితే మన్నికైతే వస్తుంది అనమాట, తొందరగా ఆరిపోదు. దగ్గర దగ్గర ఒక 5-6 నిమిషాలకి ఎక్కువనే వస్తుంది. అదే క్లాత్ పెట్టినట్లయితే మనకి తొందరగా క్లాత్ మొత్తం కాలిపోద్ది అనమాట. ఓకే, మీరు చూడొచ్చు. ఇలా అయితే మనకి పైపు మొత్తం తోవాల్సిన పని ఉండదు, ఏముండదు అనమాట. చాలా ఈజీగా అయితే ఎక్కుతుంది. కాకపోతే ఇవన్నీ మనకి సామాన్లు అయితే కావాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మొత్తం కూడాను మనం పైన కింద లోపల మొత్తం కూడాను ఒక మోతాదుగా కప్లింగ్ మనం హీట్ చేసుకున్నాం అనుకోండి. కప్లింగ్ ఎంత బార్ ఉందో అంత బారు హీట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఎక్కుతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ తోటి ఎక్కియాలంటే మెయిన్ పైపుని తోమాల్సి అయితే ఉంటుంది. అది పెద్ద రిస్కీ ప్రాసెస్ అనమాట, కానీ టైం టేకింగ్ ప్రాసెస్ కూడాను. ఇప్పుడు ఇది కాలవాలంటే ఆయిల్ వేడి చేద్దానికి కూడా కట్టెలు దగ్గర లేవు మనకి, ట్రాన్స్ఫార్మర్ కూడా దగ్గర లేదు హీటర్ తోటి వేడి చేయాలంటే. ఈ విధంగా మనం మొత్తం కాల్చి ఒక మోతాదు కావాల్సి ఉంటుంది, మరి ఓవర్ కూడా కాకుండా.
మీరు చూడొచ్చు మనం ఏ విధంగా కలుస్తున్నాం అనేది. ఓకే, మనం దీన్ని కప్లింగ్ చేద్దానికి ఇది 2.5 పైప్ కాబట్టి బీర్ బాటిల్ అయితే మనం యూజ్ అయితే చేస్తున్నాం కప్లింగ్ కోసం. ఇంకా కొంచెం కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఓకే, వేడైతే సరిపోయింది అనుకుంటున్నా. ఇప్పుడైతే ఒకసారి మనం బీర్ బాటిల్ అయితే పెడుతున్నాం. మీరు చూడొచ్చు గ్రీజు ఎంత ఎక్కువ రాస్తే అంత మంచిది ఫ్రెండ్స్ దీనికి పైపుకి వచ్చేసి. అలానే నెప్పలకు కూడా రాసుకోవాల్సి ఉంటుంది. నెప్పలకు కూడా గ్రీజు రాసినాం అనుకోండి, నెప్పలు కూడా చాలా ఫ్రీగా అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఎలాంటి లీకేజ్ కూడా ఉండదు మనం ఎక్కించిన తర్వాత. ఓకే, మీరు చూడొచ్చు ఈ విధంగా మనం కప్లింగ్ అనేది బీర్ బాటిల్ తోటే కప్లింగ్ చేసేసి ఈ విధంగా మనం ఎక్కియచ్చు అనమాట ఈజీగా. మీరు చూడొచ్చు ఏ విధంగా ఎక్కుతుంది అనేది. ఓకే, ఇలా మనం పెట్టిన తర్వాత మరీ ఓవర్ కూడా కాలవద్దు, కాలిస్తే పైపు డ్యామేజ్ అవుతుంది. ఈ విధంగా మనం నార్మల్ వేడి ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కించి 2 దెబ్బలు కొట్టినట్లయితే మనం టైట్గా ఎక్కుతుంది. వాటర్ లీకేజ్ అయితే డ్రాప్ కూడా కాదనమాట. ఓకే, ఈ సెక్షన్ కాబట్టి ఎక్కడ చిన్న లీక్ ఉన్నా కానీ వాటర్ వెళ్ళిపోయి హెయిర్ పడుతుంది. హెయిర్ బట్టి నీళ్ళైతే పోయేదన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక నెప్పలైతే ఎక్కించేసినాం పర్ఫెక్ట్గా. మీరు చూడొచ్చు ఈ విధంగా ఈజీగా అయితే ఎక్కియచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది హెచ్డిపి పైప్ ఏ విధంగా ఎక్కిస్తాం ఏంది అనేసి. ఇది ఆయిల్ లేకుండా, ఆయిల్ అయితే అందరికీ తెలుసు ఏ విధంగా ఎక్కిస్తాం అనేది. ఆయిల్ లేకుండా కూడా ఇలా అయితే ఎక్కియచ్చు. ఇలాంటి చాలా ట్రిక్స్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. పీవీసీ పైపులు ఏ విధంగా ఎక్కిస్తాం జాయింట్లు అనేది చాలా ట్రిప్స్ సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి అనమాట. ఇన్ఫర్మేషన్ అనిపించినవి మాత్రమే వర్క్లో సంబంధించి మనమైతే వీడియో అయితే చేస్తున్నాం అనమాట. మీరైతే చూడొచ్చు బ్యాక్ వీడియోస్. ఇక్కడ మనం ఆయిల్ హీటరు క్యాన్ కూడా మనం తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ ఇది కాకపోతే ఇంకో విధంగా చేద్దామన్న ఉద్దేశంతో ఇవి కూడా పట్టుకొని అయితే వచ్చినాం అనమాట. మీరు చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక పైపు నెప్పలైతే ఎక్కిద్దాం. ఓకే, ట్రాన్స్ఫార్మర్ అయితే అంత దూరంలో ఉంది. ఇప్పుడు ఈ పైప్ అయితే మనం సేమ్ ఇదే పద్ధతిలో అయితే ఎక్కిద్దాం. దీన్ని కూడా నెప్పలు ఇంకో నెప్పలు వచ్చేసి సేమ్ యాస్టీస్గా ఇందాక లెక్కన గ్రీజు కప్లింగ్ బార్గా రాసేద్దాం. ఓకే, ఈ విధంగా లోపల బయట మొత్తం ఈ విధంగా గ్రీజ్ అనేది రాసేసినాం అనుకోండి, యాస్టీస్గా ఇందాక లెక్కన సింపుల్గా ఎక్కిపోద్ది. అలానే ఈ నెప్పలు కూడా మనం మొత్తం గ్రీజ్ అనేది రాసేద్దాం. మీరు చూడొచ్చు ఎంత గ్రీజ్ అనేది ఎక్కువ ఉంటే పైప్కి నెప్పలకి అంత ఈజీగా ఎక్కుతుంది. మనకు వాటర్ కూడా ఎక్కడ కారే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, డీజిల్ కూడా మొత్తం పోసినాం. ఈ విధంగా మనం ఇందాక లెక్క కాల్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇంతకుముందుకు మీరు ఎక్కడైనా చూసారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం అనేది కూడా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకే, మీరు చూడొచ్చు నెప్పలు అయితే మనం ఎక్కించేసినాం. వీడియో అయితే చాలా లెంత్ అయిపోయింది అనేసి ఫటాఫట్ అయితే మనం కట్ చేసి పిక్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఈ విధంగా 2 సుత్త దెబ్బలు వేస్తే టైట్గా ఎక్కిపోద్ది అనమాట. మనం ఎక్కించిన 2 నెప్పల్స్ కూడా ఇక్కడ మనం జాయింట్ అయితే వేసేద్దాం ప్లాంజిల్తోటి. ఓకే, నెక్స్ట్ మనం బోల్ట్లు వాచర్లు వేసిన తర్వాత ఇలా ఉంది. పైపు ఏమో ఫుట్బాల్ పైపు 8లో ఉంది. మీరు చూడొచ్చు జాయింట్ వేసేసి అవతల అయితే దింపినాం. నెక్స్ట్ ఈ
పైపు సంబంధించి భూమిలో ఇక్కడి నుంచి అక్కడ దాకా భూమిలో ఉంది. మీరు చూడొచ్చు మోటార్ దగ్గరికి. ఇక్కడైతే వాటర్ పోస్తాడు, మీరు చూడొచ్చు పంపులో. మొత్తం నిండినాక మనం మోటార్ అయితే ఒకసారి వేసి అయితే చూద్దాం. ఓకే, నీళ్ళు కూడా వస్తున్నాయి, మీరు ఇక్కడ సౌండ్ అయితే చూడొచ్చు. మనకు వాటర్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి కిందికి ఫుట్బాల్కి అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. మనకి సౌండ్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మోటార్ అయితే ఒకసారి పైన డెలివరీ కూడా పెట్టి మోటార్ అయితే ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే వీడియో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మనం ఏ విధంగా చేసినాం ఏంది అనేది. ఆయిల్ లేకుండా కూడా ఈ విధంగా హెచ్డిపి పైపులను అయితే ఎక్కివచ్చు అనమాట. గ్రీజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, జారే స్వభావం ఉంటుంది కాబట్టి గ్రీజ్ తోటి అయితే మనం మొత్తం రాసి లోపల బయట హెచ్డిపి పైప్కి కాల్చి మొత్తం ఆ విధంగా మనం బర్న్ చేసి అయితే మనం ఎక్కించడం అయితే జరిగింది. వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా, వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఆ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తా. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్కి అయితే తప్పకుండా చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.